బావి నీళ్ళు ఉంటే బావి నీళ్ళు తెచ్చుకునేది, బోరింగ్ నీళ్ళు ఉంటే బోరింగ్ నీళ్ళు తెచ్చుకునేది. ఇట్లా బిందె లైన్ పెట్టుకొని వంతుల కొద్ది కొట్టుకొని బతికినాం అప్పుడు. ఎంత గలీజు ఉన్నా ఇట్లా బట్ట పెట్టుకొని అయినా దాగిన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. పాకురున్న సుతం పాకురు పక్క కాని సుతం తాగినాం. దానివల్ల సుతం కొంచెం ముక్కల నొప్పులు, హెల్త్ బాగాలేకపోవడం, బుక్కలు అరుగుడు అట్లా జరిగింది సార్. ఇక్కడ నీళ్ళు ఇది కూడా కరెక్ట్ కాదు. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ డైరెక్ట్ రా వాటర్ పెట్టుకుంటూ అవుతూ ఉంటారు. నాకు వచ్చిన మేజర్ డిసీజెస్ వాటర్ కంటామినేషన్. ఊళ్ళ నిండా రోగాలు, డెంగ్యూ, మలేరియా, అంటు రోగాలు, విపరీత రోగాలు, మన మోకాలు చిప్పలవడము, ఫ్లోరైడ్ బాధతోటి కాలు చేతులు గురపోవడం. ఇప్పటికి కూడా హ్యాండిక్యాప్స్ మా ఊళ్ళో ఒక 10-12 మంది కనిపిస్తారు. అదే టైంలో గ్రామస్తులంతా కూడా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే దే వాంటెడ్ టు హ్యావ్ ఏ వాటర్ ప్లాంట్ ఇన్ అవర్ విలేజ్. In the remote villages of Telangana, Andhra Pradesh and Maharashtra states in India, where fluoride and microbial contamination once proved a great threat, hope and relief have arrived. As of March 2024, the generosity of Marcel and Louis Beryl and the Foundation Kudikare led to the installation of 68 community water purification plants, providing RO purified, safe and affordable drinking water. ఇప్పుడు 5 రూపాయలు ఉంటాయి రోజుకు డబ్బకు, ఒక నెలకు 150 చొప్పున అంటే 2-3 నెలలు ఇవే వాడుకుంటా అవే తాగుతున్నాం. చెట్లు ఉండని లేకపోని మాకు కుల్లా ఉంటుంది వాటర్, అది గుజ్జిమన్నప్పుడే మాకు నీళ్ళు పోస్తుంది, పట్టుకొసుకుంటాం. ఎప్పుడు కానీ తాళం లేదు దానికి, ఎవరైతే వాళ్ళు కట్టుకోవచ్చు. ఇదైతే కంప్లీట్ తాగడానికి వంటకు ఖమ్మం ఉంటాయి కదా, మంచిగా ఉంటాయి కదా, వంటకు కూడా ఇదే వాడుతున్నాం. కార్డ్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా తీయగానే వాటర్ వస్తున్నాయి. అంటే ఇంత కొత్తగా ఎట్లా తయారు చేసిరు అనేది మాకి అంత పెద్ద మిరాకిల్లా అనిపించేసింది. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాటర్ బాటిల్లో ఇక్కడ నుండే వాటర్ ఫిల్ చేసుకొని వెళ్తాను. ఒకవేళ ఇంటి దగ్గర మర్చిపోతే కూడా బస్ స్టాండ్ కాడనే ప్లాంట్ కాబట్టి అక్కడ అన్నయ్య వాళ్ళని నింపిమన్నా నింపిస్తారు. నెలకు 40 క్యాన్లు వాడినట్టయితే లింగపురం వాటర్ ప్లాంట్ నుంచి నేను వాటర్ తీసుకొచ్చుకుంటే మాకు వచ్చే ఖర్చు 200 రూపాయలు నెలకు. ఒక సంవత్సరానికి యావరేజ్గా 2400 అనుకోండి. నేను బయట వాళ్ళు ఇక్కడ డెలివరీ ఇచ్చిన క్యాన్లు వాడినట్టయితే 600 రూపాయలు. 600 × 12 అంటే 7200 రూపాయలు పర్ యానం ఒక సంవత్సరానికి. అంటే దాదాపు 4800 రూపాయలు నేను ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అంటే ఆ 4800 మాకు మిగులుతున్నాయి. మేము వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మాకు మిగులుతుంది. Thanks to these community water purification plants, the financial strain of drinking impure water or buying expensive drinking water has lifted, enabling the community to save more money and improve their quality of life. At the heart of these plants' success and sustainability is their community-driven management. With nearly 80% of households paying a membership fee, they become shareholders of this invaluable community resource, ensuring everyone takes collective ownership and responsibility. An elected committee of trained local members oversees every aspect, from monitoring to maintenance, ensuring the plants serve the community effectively and without interruption. సార్ ఇప్పుడు ఒక 10 మందిలో ఉన్నాం, 11 మంది సభ్యులతోటి ఉన్నాం. ఊరంతా మన దిక్కున్నారనే ఆలోచన ఉంది సార్. బాల వికాస సంస్థ ద్వారా మాకు ముందు ధైర్యాన్ని ఇచ్చారు, సలహాలు ఇచ్చారు సార్. వాళ్ళ సలహాలకు సూచనల మేరకే మా కమిటీ సభ్యులమందరం ప్రతి ఒక్కటి ఫ్రామ్ టు ఉన్నాం సార్. ఆ నెల ఆదాయం ఎంత వచ్చింది, వాటర్ క్యాన్లు ఎన్ని వచ్చినాయి, రీఛార్జ్ ఎంత అయిందని ప్రతి ఒక్కరం అడుక్కున్నాం సార్. ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఆలోచన కమిటీ సభ్యులకు మనకు కడుపు నొప్పి కాబట్టి మనం అందరితో సంస్థ ద్వారా ఇది ఉన్నది కాబట్టి ఆదాయాన్ని పెంచుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం, నీళ్లు అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటున్నాం సార్. మనం ధైర్యంగా ఉంటే ఏ ఒక్క సమస్యనైనా సాధించుకోవచ్చు అని ఈ సంస్థ ద్వారా, బాల వికాస్ సంస్థ ద్వారా, మా కమిటీ సభ్యుల ద్వారా, మా గ్రామ ప్రజల ద్వారా నేర్చుకున్నాం సార్. Nearly 22,380 families from 68 villages are accessing safe drinking water from these water purification plants every single day, securing their health and well-being. ఇంట్లో
ఇట్లాంటి మంచి ప్లాంట్ మాకు ఇచ్చినందుకు మార్సల్ అంకుల్ అండ్ లూస్ ఆంటీకి కూడా థ్యాంక్ యూ. మాలాంటి ఊర్లు కూడా ఇంకెన్నో ఉంటాయి ఆంటీ అంకుల్, వాళ్ళకి కూడా మీరు ఇట్లనే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మార్సల్